ఇండియా, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్లో గెలుపు కన్నా డ్రా జరగాలనే అందరూ కోరుకన్నారు. గెలుపు విషయానికి పక్కన పెట్టి డ్రా చేసుకునే దిశగా ఆలోచించాలన్నది క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. మాంచెస్టర్ వేదికలో గత గణాంకాలు చూసినా ఇక్కడ గెలుపు అసాధ్యం కావడంతో డ్రాగా ముగించుకుని 5వ టెస్ట్ మ్యాచ్లో గెలుపు కోసం ప్రయత్నించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే 4వ టెస్ట్ మ్యాచ్ డ్రా కావడానికి నలుగురు కారణమని చెప్పాలి. ముందుగా శుభమన్ గిల్ సెంచరీ చేసి కొంత జట్టులో ధైర్యాన్ని నింపాడు. వరుసగా ఒకే ఓవర్లో తొలి 2 వికెట్లు పడిన తర్వాత నిలదొక్కుకుని శుభమన్ గిల్ సెంచరీ చేశాడు. రాహుల్కు గుర్తింపు ఏదీ? ఇక ఈ మ్యాచ్లో సెంచరీ చేయకపోయినా బాగా ఆడింది కేఎల్ రాహుల్ అని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్లో అందరి కంటే ఎక్కువ బంతులు ఆడింది కేఎల్ రాహుల్ మాత్రమే. 328 బంతులు ఆడి ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడనే చెప్పాలి. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఎన్ని పరుగుల చేశామన్న దానికన్నా ఎంతసేపు ఉన్నామన్నది ముఖ్యం. కేఎల్ రాహుల్ మాత్రం తన సీనియారిటీని అలా చూపించాడు. 3 సెంచరీల మధ్య కేఎల్ రాహుల్ను ఎవరూ పట్టించుకోలేదు కానీ నిజానికి రాహుల్ అతి విలువైన బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. చేసింది 90 పరుగులు మాత్రమే అయినా అత్యధికోవర్లు ఆడాడు. అన్ని రకాల బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని కేఎల్ రాహుల్ నిలబడటం వల్లనే మ్యాచ్ డ్రా అయిందని చెప్పాలి. ఇక మాంచెస్టర్ మ్యాచ్లో ఓటమి ఖాయమని భావిస్తున్న సమయంలో ఆల్ రౌండర్లుగా పేరున్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు అసామాన్య ప్రతిభను కనపర్చారు. చాలా ఓర్పుతో ఆడారు. ప్రతి బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ వికెట్లు పడకుండా ఇద్దరూ సెంచరీలు చేయడమే కాకుండా మాంచెస్టర్ మ్యాచ్లో భారత్ను ఓటమి నుంచి తప్పించారు. జడేజా, సుందర్ల జోడీని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు శక్తివంచన లేకుండా శ్రమించినా వారు ఏమాత్రం అవకాశమివ్వకపోవడం వారి నిలకడతనానికి నిదర్శనమని చెప్పాలి. మాంచెస్టర్ మ్యాచ్లో భారత్ ఓటమి పాలు కాకుండా డ్రా అవ్వడానికి గిల్, రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్లే కారణమని చెప్పక తప్పదు. అనంతరం టీమిండియా బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించిన సౌతాఫ్రికా కెప్టెన్ టీమిండియాలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చాలా గ్రేట్ బ్యాట్స్మెన్లని వాళ్ల యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ముఖ్యంగా రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ టీమిండియాలో మళ్లీ దొరకడని చెప్పుకొచ్చాడు.